निधयेऽर्थीनां श्रीवेंकट निवासाय श्रीनिवासाय ते नमः। श्रौत स्मार्त आदिकं कर्म निखिलं येन सूत्रितं तस्मै समस्त वेदार्थ विदे विखनसे नमः। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्व विघ्नोपशान्तये। श्री गोविंद गोविंद गोविंद। अथ भगवतो महापुरुषस्य महाविष्णोः आज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मणः द्वितीयपरार्थे श्वेतवराहकल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भारतवर्षे भरतखण्डे शकाब्दे मेरोः दक्षिणे पार्श्वे आदिवराहक्षेत्रे वेंकटाचले कल्याणमंडपे भगवत भागवत आचार्याणां सन्निधौ एवं गुण विशेषण विशिष्टायाम् अस्यां शुभतिथौ अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रियःपतेः पुरुषोत्तमस्य श्रीमते अखिलांडकोटि ब्रह्मांड नायकस्य श्रीभू नीला समेत श्रीनिवास स्वामिनः वैवाहिक कल्याण महोत्सव कर्मणि अस्य यजमानस्य అందరూ మీ గోత్రాన్ని మనసులో స్మరించండి. మీ పేరుని, మీ ధర్మపత్ని పేరుని, మీ పిల్లల పేర్లని, మీ కుటుంబ సభ్యుల పేర్లని అందరూ మనసులో స్మరించి స్వామివారిని మనసారా ప్రార్థించండి. అందరూ చెప్పండి. మమ సహ కుటుంబస్య సబాంధవస్య సపరివారస్య
క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వ అనుకూల సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహిక కళ్యాణ మహోత్సవం శ్రీ వైఖానస భగవచ్ఛాస్త్ర మార్గేణ ఆచార్యముఖేన అహం కారయిష్యే సర్వం శ్రీనివాసార్పణమస్తు. ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. సుహృదం సర్వభూతానాం సర్వలక్షణ సంయుతం అశేష దుఃఖ శాంత్యర్థం లక్ష్మీనారాయణం భజే అంటూ సకల జన హృదయ నివాసుడు నారాయణ గిరీశుడు శేషశైలవాసుడు అయిన శ్రీవారి నిత్య కళ్యాణ మహోత్సవాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా మనందరం కూడా సభక్తికంగా వీక్షిస్తూ ఉన్నాం. అర్చక స్వాముల వారు సంకల్పాన్ని మనవి చేశారు. లోక కళ్యాణం కోసం శ్రీ వైకుంఠము నుండి భువికి దిగివచ్చి ఈ తిరుమల గిరులలో సుప్రసిద్ధి చెందిన వెంకటాద్రి అనే భూవైకుంఠమున తాను స్వయం వ్యక్తమై అవతరించిన స్వామి వెంకటేశ్వరుడు. ఆ వైకుంఠమే వెంకటాచలమన్న పేరుతో భూలోక వైకుంఠంగా విరాజిల్లుతూ ఉంది. శ్రీ వెంకటేశ్వర స్వామివారు పిలిస్తే పలికేటటువంటి ప్రత్యక్ష దైవం, భక్తుల పాలిట కొంగు బంగారం. సప్తగిరి సార్వభౌముడు ఆనంద నిలయుడు అయిన శ్రీ వెంకటేశ్వరునికి శ్రీభూసతులకు జరిగేటటువంటి దివ్య కళ్యాణ మహోత్సవం వైభవోపేతంగా ఈ అభిజిత్ లగ్నంలో ప్రారంభమయ్యేటటువంటి కళ్యాణ మహోత్సవ వైభవాన్ని మనమంతా వీక్షిస్తూ ఉన్నాం. స్వామివారి నిత్యోత్సవాలలో భాగంగా అనేకమైనటువంటి కైంకర్యాలలో ఈ కళ్యాణ మహోత్సవం ఒక మకుటాయమానంగా విరాజిల్లుతూ ఉంది. అటువంటి కళ్యాణ మహోత్సవ కైంకర్యాన్ని అర్చకవరేణ్యులు వేద మంత్రోచ్చారణతో మంగళవాద్యాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. భగవత్కర్మ కరిష్యామి తద్భగవాన్ అనుమన్యతాం ప్రాణనాయమ్యా. అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియపరే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార స్వరూపస్య శ్రీ భూనిరాసమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాకిండికర్మణి స్థండిలపరిధి పరిస్తరణ సర్వోపకరణ శుద్ధ్యర్థం సర్వత్ర ప్రోక్షణార్థం శుద్ధి పుణ్యాహవాచనాఖ్యం కర్మ కరిచన్నాదో నిర్విఘ్నేన పరిసమా ఆవాప్యర్థం విశ్వక్సేన ఆరాధనాకిండికర్మణి తరంగం కరకారాధనం కరిష్యే. ఓం ధారాశతప్తశిరమానశేషధరత్తరిత్య పరిపూరిదేశే అపోవిగ్రహణం ప్రతిపాదకిష్యే కృణోమి దత్తాగం శుచిరగం సుధర్మ ఇదమాపశ్యమా శివతమా శాంతా శాంతరమా శుభా శుభతమా పూతా పుతరమా పుణ్యా పుణ్యతమా మేధ్యా మేధ్యతమా అమృత అమృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః ఏతే శతం వృణయే సహస్రం యజ్ఞయా పాశాపితరా పురుత్రా తేభ్యో న ఇంద్రస్య విదోట విట్టర్ విశ్వే దేవా అమంజన్ మృతస్వస్త్యా అస్మిన్ కుంభే ఓం వరుణమావాహయామి ప్రచేతసమావాహయామి దత్తామృతమావాహయామి యాదస్పతిమావాహయామి. వరుణాయ నమః. ఇదమాసనం. వరుణాయ నమః. పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి. వరుణాయ నమః. ప్రచేతసే నమః. రక్తాంబరధరాయ నమః. యాతస్పతయే నమః. పుష్పాన్ని సమర్పయామి. గుడోపహారం నివేదయామి. తాంబూలం సమర్పయామి. సర్వోపచారాన్ సమర్పయామి. సుధీశ్వరాయ విద్మహే పాశహస్తాయ ధీమహి తన్నో వరుణ ప్రచోదయాత్. వరుణాయ నమః. సర్వోపచారాన్ సమర్పయామి. ఆదో నిర్విఘ్నేన ప్రసమా ఆవాప్యర్థం విశ్వక్సేన ఆరాధనం కరిష్యే. విశ్వక్సేనం చతుర్బాహం సంఘటికృతమన్వినం జగాపతిం శృంగేతం సుపుష్పర్ధవాహనం పూర్వాచారోత్తమం దేవం దక్షిణామగమర్చయేత్. ఆగ్నేయుగస్మాదజామహే త్వా విశ్వే సదాత్వం హిదో న శంభో వైరాజంతే ధృతనిధత్తాం ప్రణిష్యామ దేశోపధానామనాదర్యామి సస్తాంద్రితాన్ తథాత్. పద్మాకారమండలే వంబూహ విశ్వక్సేనమావాహయామి. శాంతమావాహయామి. హారమావాహయామి. అమితమావాహయామి. నిత్యానువాయనమావాహయామి. తద్దక్షిణే సూత్రపతిమావాహయామి. వామే జగామావాహయామి. సూత్రపతిరికా సమేత శ్రీ విశ్వక్సేనస్య గిదమాసనం. విశ్వక్సేనాయ నమః. పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి. విశ్వక్సేనాయ నమః. శాంతాయ నమః. హరాయ నమః. అమితాయ నమః. నిత్యానువాయనే నమః. సూత్రపత్యే నమః. జిగాయ నమః. పుష్పాన్ని సమర్పయామి. సూత్రపతిరికా సమేత శ్రీ విశ్వక్సేనాయ నమః.
गुडोपहारं निवेदयामि ताम्बूलं समर्पयामि सर्वोपचारान् समर्पयामि विश्वक्सेन स्मृतो राजा भगवान् सर्वकर्मणः तस्मात् नान्यमुपासीत कर्मणां विघ्नशान्तये आरम्भे कर्मणां पुष्टिं विज्ञानां प्रशमात्यज कुर्यात् सपरिवारस्य विश्वक्सेनस्य पूजनं भवद्भिर्नग्नादः सुपुण्यं पुण्याहं वाचयिष्ये वाच्यतां सुपुण्याहं करोमि कुरुष्व स्वस्ति प्रोक्षितम् अस्तु प्रजापतिः शां यन्तु घोराणि शां यन्तु पापानि शां यन्त्वाधीतयः शुभानि वर्धन्तां शुभानि शां यन्तु घोराणि शां यन्तु पापानि शां यन्त्वाधीतयः शुभानि वर्धन्तां शुभानि शां यन्तु घोराणि शां यन्तु पापानि शां यन्त्वाधीतयः शुभानि वर्धन्तां शुभानि अतो देवा अवन्तरो यतो विष्णुर्विक्रमे पृथिव्या सप्तधामभिः इदं विष्णुर्विक्रमे त्रेधा नदधेवदं समूढमस्य भागं सुरे त्रीणि पदा विक्रमे विष्णुर्गोपा अदाभ्यः ततो धर्माणि धारयन् विष्णोः कर्माणि पश्यति यतो व्रतानि पस्पशे इन्द्रस्य गित्यस्सखा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवीव चक्षुरादरं तद्विप्रासो विपन्यमो जाग्रवागं सस्यमिन्धते विष्णोर्यत्परमं पदं द्रविणोदा द्रविणसस्त्वरस्य द्रविणोदा सनरस्य प्रियं सते द्रविणोदा वीरपदे मिषन्नो द्रविणोधारा आसते दीर्घमायुः यत्पुण्यं नक्षत्रं तत्पत्कुर्मीदोपव्युषं यदा वै सूर्यपदेति अथ नक्षत्रं नयति यावत् तत्र सूर्यो गच्छेत् यत्र जघन्यं पश्येत् तावत् गर्वेद यत्कारी स्यात् पुण्याः एव कृते ओं भूः भुर्भुवस्वरं श्री भगवदाग्नया भगवत्केन्द्रूपं श्रीमन्नारायण प्रीत्यर्थं स्य देवदेवस्य भगवतो नारायणस्य श्रीपदे पुरुषोत्तमस्य श्रीमद्खिलाण्डकोटिब्रह्माण्डनायकस्य श्री भूनिलासमेत श्रीनिवासस्वामिनः वैवाहिक महोत्सवाक्यकर्मणि सर्वत्र प्रोक्षणार्थं पुण्याहं भवन्तो भ्रमन्ते पुण्याहं कर्मणोऽस्तु कर्मणः पुण्याहं भवन्तो भ्रमन्तो पुण्याहं कर्मणोऽस्तु कर्मणः पुण्याहं भवन्तो भ्रमन्तु पुण्याहं कर्मणोऽस्तु स्वस्ति न इन्द्रो वृत्तश्रमा स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्षो अरिष्टनेमि स्वस्ति नो बृहस्पतिर्दधात् पूर्वोक्तसङ्कल्पविदपत पुण्याहं स्वस्तिं भवन्तो भ्रमन्ते कर्मणि स्वस्ति कर्मणः स्वस्तिं भवन्तो भ्रमन्त कर्मणि स्वस्ति कर्मणः स्वस्तिं भवन्तो भ्रमन्त कर्मणि स्वस्तिर्ध्यास्महव्येर्नवसोपसत्या मित्रं देवं मित्रधेयन्न अस्ते अनुराधान् हविषा वर्धयन्तः सदञ्जीवेम सरितस्य वीराः पूर्वोक्तसङ्कल्पविधिवत् पुण्याहं वृद्धिं भवन्तो भ्रमन्ते कर्मर्ध्यतां पुण्याहं वृद्धिं भवन्तो भ्रमन्त कर्मर्ध्यतां पुण्याहं वृद्धिं भवन्तो भ्रमन्त कर्मर्ध्यतां वृद्धिः समृद्धिः पुण्याहं समृद्धिः आपोहिष्टामयो भवस्तानपूर्जे तथातर महेरणाय चक्षसे यो पश्चिमतमोरसस्तस्य भार्यते हनः वशतीरवमातरः तस्मा अरङ्गमामवो यस्य क्षयाय जिन्वथ आपो जनयथा जनः ॐ पवमानस्वर्जनः पवित्रेण वजर्षणिः यः पोता सपुनातमा पुनन्तु मा देवजनाः पुनन्तु मनबोधया पुनन्तु विश्व आयमः जातवेदः पवित्रवदे पवित्रेण पराहिमा शुक्रेण देवदीत्यते अग्ने कृत्वा क्रतुकं वृणे यत्ते पवित्रमर्चिषि अग्ने विततमन्तरा ब्रह्मदेन पुनीमहे उभाभ्यां देवसवितः पवित्रेण समेन च इदं ब्रह्म पुनीमहे वैश्वदेवी पुनते देव्यागात् यस्ये वक्मे स्तनवो वीतपृष्ठाः तया मदन्तः सदमार्त्येष वजकृस्यामवतयोरयीनां वैश्वानरो रश्मिभिर्मा पुनात् वातः प्राणेने शिरोमयो भूः द्यावा पृथिवी पयसापयोभिः अर्धावनी जिग्निगे मा पुनीतां बृहद्भिः सवितस्त्रुभिः वरिशिष्टैर्देवमन्मभिः अग्ने दक्षैः पुनाहिमा येन देवा अपनत येनापो दिव्यं कषः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे यः पापमानीरुध्येति ऋषिभिः सम्भृतकं रसं सर्वगं सपूतमश्नाति स्तुतितं मातरिश्वना पापमानीर्यो अध्येति ऋषिभिः सम्भृतकं रसं तस्मै सरस्वती दुहे क्षीरकं सर्पिर्मधूरकं पापमानी स्वस्त्यगनीः सुदुःखा हि पयस्वतीः ऋषिभिः सम्भृतो रसः ब्राह्मणेष्वमृतकं हितं पापमानीर्तिशन्तुनः इमं लोकमथा अमं कामान् समर्थयन्तुनः देवैर्देवैः समाभृताः पापमानी स्वस्त्यजनीः सुदुःखा हि घृतश्चितः ऋषिभिः सम्भृतो रसः ब्राह्मणेष्वमृतकं हितं येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पापमान्यः पुनन्तु मा प्राजापत्यं पवित्रं शतोद्यामकं हिरण्मयं तेन ब्रह्मविदो वयं पूतं ब्रह्म पुनीमहे इन्द्रस्सु नीति सहमापुनात् सोमस्वस्त्यावरुणः समीच्या यमो राजा प्रवृणाभिपुनात् मा जातवेदा मूर्जयन्त्या पुनात् तच्छंयोरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जगातु भेषजं छिन्नो अस्तु द्वदे
సంచతుష్మరే ఓం శాంతి 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 ప్రాత్యాంతిశ దేవార్త్వజో మార్జయంతాం దక్షిణాయాం దిశమాసాః పితరో మార్జయంతాం ప్రతీత్యాంతిశ గృహాః పశవో మార్జయంతాం ఉదేత్యాంతిశ్యాపమోషధయో వనస్పతయో మార్జయంతాం మూర్ధ్వాయాంతిశ దిగ్నః సంవత్సరో యజ్ఞపధర్మార్జయంతాం మదోధరాధరైర్నాయేభ్యో మార్జయంతాం అనోరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మా గుహాయాం నిహితోస్య దంతోః సమకృతం పశ్యతి పీతశోకో ధాతు ప్రసాదాన్ మహిమానమీశం సప్త ప్రాణా ప్రభవంతి తస్మాత్ సప్తార్చిషः సమిధः సప్త దిక్మాః సప్త ఇమే లోకాయేషు చరంతి ప్రాణా గుహాశయాన్ నిహితాः సప్త సప్త అతः సముద్రా గిరయశ్చ సర్వేస్మాత్ స్యందంతే సింధవः సర్వరూపాः అతస్య విశ్వామోషధయో రసాశ్చ యైనైష భూతస్థిష్టత్యంతరాత్మా బ్రహ్మాదేవానాం పదవేక్కమీనాం ఋషిర్విప్రాణాం మహిషో మృగాణాం श्येनो गृध्रानागस्वधितिर्वनानागं सोमः पवित्रमत्येतिरेभन्ने अजामेकान् लोहितशुक्लकृष्णां भक्वीं प्रजां जनयन्तीगुं स्वरूपां वरुणाय नमः विश्वक्सेनाय नमः पुनःपात्रघ्याचमनीं समर्पयामि विश्वक्सेनाय नमः यथासुखं यथास्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च సంస్థాపక గోవింద గోవింద. పరమాత్మ స్వరూపుడైన శ్రీ వెంకటేశ్వరుడికి ఉభయ నాంచారులతో ఈ ఆషాఢమాసంలో అభిజిత్ లగ్నంలో జరుగుతున్న ఈ వైవాహిక మహోత్సవంలో శ్రీవైకానస కైంకర్యపరులు ఇప్పటి వరకు విశ్వక్సేనారాధనను చక్కగా నిర్వహించారు. మనమంతా కూడా వీక్షించాం. విశ్వక్సేనారాధనను సమస్తమైనటువంటి విఘ్నములను హరింపచేసి ఈ జరుగుతున్నటువంటి కార్యక్రమం మొత్తము కూడా నిర్విఘ్నముగా ఎటువంటి విఘ్నములు లేకుండా పరిసమాప్తి అవ్వడానికి కారణమవుతారు విశ్వక్సేనుల వారు. అటువంటి విఘ్నములు తొలగించేవారు కాబట్టే విశ్వక్సేనారాధనను చేయడం శాస్త్ర మర్యాదను అనుసరించి విశ్వక్సేనారాధన పూర్తి అయిన తర్వాత పుణ్యాహవాచనాన్ని నిర్వహించారు. పుణ్యాహవాచన కైంకర్యంతో సమస్తమైనటువంటి వస్తుశుద్ధి, స్థలశుద్ధి, ఆత్మశుద్ధి, అదేవిధంగా కళ్యాణ మంటపు శుద్ధి జరిపించిన తదుపరి అదిగో అక్కడ అంకురారోపణ కైంకర్యాన్ని సమంత్రకంగా నిర్వహిస్తూ ఉన్నారు అర్చక స్వాముల వారు. పంచమృత్తికా పాలికలలోనికి ఓషధి బీజాలను నిక్షిప్తం చేసి మంత్రపూర్వకమైనటువంటి జలంతో అభిమంత్రించి సమస్త ఓషధులకు కూడా అధిపతి అయిన చంద్రుడిని ఓషధులకు అధిపతిగా అభివర్ణిస్తూ భూమి ధేనుద్ధరణి లోకధారిణి. ఈ భూమి కామధేనువు, సమస్త సస్యాలను వృద్ధి పొందిస్తూ సమస్త ప్రాణికోటికి ఆహారాన్ని సమకూర్చే ఆ భూదేవి అమ్మవారిని ప్రార్థన చేస్తారు. కాబట్టే పంచమృత్తికా పాలికలోనికి ఓషధీ బీజాలను నిక్షిప్తం చేసి మంగళకరమైనటువంటి సమస్త పుష్పాలు, తులసీదళాలు, గంధము అర్చక స్వాముల వారు సమర్పణ చేస్తూ ఉన్నారు. భక్తిభావంతో మనమంతా కూడా వీక్షిద్దాం. ఆ స్వామివారు ఆశ్రిత జనవత్సలుడు, దీన శరణ్యుడవడం చేత కలియుగంలో భక్తజన రక్షణకై, భాగవోత్తమ రక్షణకై శ్రీమన్నారాయణుడు ఈ కలియుగంలో ప్రత్యక్ష వైకుంఠ పరమపదమైనటువంటి తిరుమల దివ్యక్షేత్రమునకు శ్రీభూ సమేతంగా వేంచేపు చేసి ప్రతినిత్యము కూడా తన భక్తులను అనుగ్రహించడానికే స్వామివారు కళ్యాణోత్సవ కైంకర్యాన్ని స్వీకరిస్తూ ఉన్నారు. ఓం శేషమావాహయామి, సహస్రశీర్షమావాహయామి, అనంతమావాహయామి, నాగరాజమావాహయామి. రక్షాసూత్రదేవతాభ్యో నమః. ఆసనం సమర్పయామి, పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి, గుడోపహారం నివేదయామి, తాంబూలం సమర్పయామి, సర్వోపచారాన్ సమర్పయామి. ఓం స్వస్తి నో మిమీతామశ్వినా భగ స్వస్తి దేవ్యతీతర నిర్వణాః స్వస్తి పూజా అసూరోద్ధాదన స్వస్తి ద్యావా పృథివీ సూచేతునా స్వస్తయే వాయుమపప్రవామహే సోమం స్వస్తి భవానస్య యస్పతిః బృహస్పతిం సర్వాగణం స్వస్తయే స్వస్తయా ఆదిత్యాసో భవంతు నః విశ్వే దేవానో అద్యా స్వస్తయే వైశ్వానరో వసూరగ్నిః స్వస్తయే దేవావంత్రభవ స్వస్తయే స్వస్తి నో రుద్రః పాత్వం మహాసః స్వస్తి మిత్రావరుణా స్వస్తి పథ్యే రేవతే స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అదితే కృధి స్వస్తి బంధావనో జనేమ సూర్యా చంద్రమసా వివ
పునర్దథరాజ్ఞాదాజానదా సంగామీమహి స్వస్త్యానంతార్క్షమరిష్టనీమిం మహద్భూతం వాయసం దేవతానాం అసురగ్నమింద్రాసకం సవత్సు బృహత్యశోనావామివారోహేమ అంభోముచామాంగిరా సంగయం స్వస్త్యాత్రేయం మనసా జతార్క్ష్యం ప్రియాతపానిశరణం ప్రపద్యే స్వస్తిషం బాధే స్వభాగిన్నో అస్తు శుభగం శుభాం. కేశాయ శరణాగతవత్సల గోవింద గోవింద అంటూ స్వామివారిని మనమంతా వేడుకొందాం. స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఆదిశేషుడిని ఆవాహన చేసి అభిమంత్రింపబడినటువంటి ఆ రక్షా సూత్రములను మనకు అర్చకవరేణ్యులు దర్శింపజేస్తూ ఉన్నారు. నమస్కరించి స్వామి యొక్క అనుగ్రహానికి మనమంతా కూడా పాత్రులవుదాం. కృతేతు నారసింహశ్చ త్రేతాయాం రఘునందనః ద్వాపరే వాసుదేవశ్చ కలౌ వెంకటనాయకః అన్నట్లుగా ధర్మ సంస్థాపనార్థం భగవానుడు అవతారాలను దాల్చారు. అయితే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆవిర్భావం అటువంటి అవతారం కాదు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే అలవైకుంఠాన్ని వదిలిపెట్టి తన భక్తుల రక్షణకు ఈ కలియుగ ప్రత్యక్ష వైకుంఠమైన దివ్య తిరుమల క్షేత్రానికి స్వామివారు ఆర్తజన రక్షకుడై భక్తవాత్సల్యంతో తన భక్తులు కోరే సమస్తమైనటువంటి కోర్కెలను కూడా అనుగ్రహిస్తూ ఉన్నారు. అటువంటి స్వామివారికి ఉభయ నాంచారులతో జరుగుతున్నటువంటి ఈ కళ్యాణ మహోత్సవంలో కైంకర్యపరులు స్వామివారికి రక్షాబంధన కైంకర్యాన్ని నిర్వహించబోతూ ఉన్నారు. ఆ ఆనంద నిలయంలో దైవిక స్థానంలో స్వయం వ్యక్తమై పవిత్ర సాలగ్రామమూర్తిగా ఆవిర్భవించిన అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడై శ్రీభూ సతులతో శ్రీవారి కళ్యాణ మహోత్సవంలో మనలందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నారు. భక్తుల కోరికలను తీర్చేటటువంటి కల్పతరువు గుణ సంపన్నుడువు నిన్ను శరణు వేడుతున్నాను అని స్వామిని ఎవరైతే వేడుతారో ఆ స్వామివారి కృపకు పాత్రులవుతారు. ఆయన అనుగ్రహాన్ని పొందుదాం. మరి ఆనాడు త్రేతాయుగంలో శ్రీరాముణ్ణి శరణాగతిని వేడిన వారికి ఇక భయం లేదని శరణాగతులను రక్షించి బ్రోవడమే తన నిత్య కర్తవ్యంగా నిలిచి బ్రోచే దేవుడు శ్రీరాముడు. అతని తోబుట్టువులైన లక్ష్మణ భరత శత్రుఘ్నుల గురించి ఇక్కడ గనక ప్రస్తావించినట్లయితే సకల విధేయతతో సర్వాన్ని త్యజించి లక్ష్మణుడు పూర్తిగా శరణాగతి చేసి స్వామిని ఎల్లవేళలా అంటిపెట్టుకొని సేవించాడు. భరత శత్రుఘ్నులు ధర్మాన్ని వాటి ఆచరణను బోధించారు. మరి ఆనాటి లక్ష్మణుడే ఆదిశేషునికి ప్రతిరూపం. భరత శత్రుఘ్నులే స్వామివారికి శంఖచక్రాలు అని చెప్తారు. దయామయుడు శ్రీరాముడు ఎవరైనా సరే ప్రమాద స్థితిలో ఉండి రక్షించమని శరణు వేడితే రక్షణ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉంటాను అని చెప్పారు. విభీషణుడు శత్రు తమ్ముడని సుగ్రీవుడు చెప్పినా కూడా శ్రీరాముడు విభీషణుని అభయాన్ని ప్రసాదించాడు. ఆఖరికి రావణుడే వచ్చినా సరే కరుణించి సంపూర్ణమైనటువంటి క్షేమాన్ని ప్రసాదిస్తానని చెప్పిన శ్రీరాముడే శ్రీ వెంకటేశ్వరుడు. శ్రీహరి సాధువులకు దీనులకు రక్షణ ఇచ్చేవాడు శ్రీ వెంకటేశ్వరుడొక్కడే. భీకరాతి భీకరమైన శత్రువులైనా సరే తనను శరణు వేడితే రక్షించే వెంకటేశ్వరుడికి ఉభయ నాంచారులతో జరుగుతున్నటువంటి ఈ కళ్యాణ మహోత్సవంలో స్వామివారికి రక్షాసూత ధారణను ధరింపచేశారు. చక్కగా వీక్షించి ఆ స్వామివారి రక్షణకు మనలు కూడా పాత్రలవుదాం. ఈశానాం జగతోస్య వెంకటపతేర్విష్ణోః పరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యవాసరసికాం తత్శాంతి సంవర్ధినీం పద్మాలంకృత పాణిపల్లవయుగాం పద్మాసనస్థాం శ్రియం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం అంటూ అమ్మ శ్రీ మహాలక్ష్మి ఈ లోకానికే యజమానురాలు. శ్రీ వెంకటాద్రి దేవుడైన శ్రీ మహావిష్ణువు వక్షస్థలంలో ఉండి స్వామి దయాగుణాన్ని ద్విగుణీకృతం చేస్తూ పద్మాసనంలో కూర్చుని పద్మాలనే అలంకారంగా చేసుకొని వాత్సల్యాది మేలివి గుణాలతో నిత్యము ప్రకాశిస్తూ ఈ లోకానికే తల్లి అయిన భగవతి అయిన శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారిని నమస్కరిస్తూ
స్వామివారి శరణాగతిని కోరే ముందు లక్ష్మీదేవిని ప్రార్థించడం సమంజసం. ఎందుకంటే ఆమె జగన్మాత, ఈ లోకానికి స్వామితో పాటుగా నియంత్రించే తల్లి ఆ శ్రీ మహాలక్ష్మియే. స్వామి అనుగ్రహ వీక్షణానికి, స్వామి దయ మనకు కలగడానికి ఆ తల్లి కారణమవుతుందట. లక్ష్మీదేవి దయా జాలి గుణాలకు పుట్టినిల్లు వంటిది. స్వామివారి వక్షస్థలంలో నివసించి మన కోరికలన్నీ కూడా స్వామివారికి విన్నవిస్తుందట. భక్తులు సహజమైనటువంటి మానవ ధోరణిలో మనమంతా కూడా తెలుసో తెలియకో ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం. ఆ తల్లిని ప్రార్థిస్తే ఆ అమ్మ అనుగ్రహం పొంది తద్వారా ఆ స్వామివారి అనుగ్రహాన్ని పొందవచ్చు. ఒక సాధారణమైనటువంటి మాతృమూర్తి కన్న బిడ్డలను ఎలాగైతే చూసుకుంటుందో, మరి ఈ లోకానికే జగన్మాత కదా, బిడ్డలైన మనందరినీ కూడా అలాగే మనందరినీ రక్షిస్తూ ఆ శ్రీదేవి అమ్మవారికి ఉపచారాలన్నీ సమర్పణం చేసి రక్షాసూత్రాన్ని ధరింపజేశారు. ఆ తదుపరి భూదేవి అమ్మవారికి కూడా రక్షాసూత ధారణను నిర్వహించడం మనమంతా చక్కగా వీక్షించాము. శ్రీ వైకానస ఆగమోక్తంగా నిర్వహింపబడుతున్నటువంటి ఈ వైవాహిక మహోత్సవంలో దివ్య సౌందర్య ముగ్ధ మనోహరమైన రూపాలను చూస్తుంటే నిత్య కళ్యాణం పచ్చతోరణంగా బాసిల్లేటటువంటి ఈ కలియుగ దివ్యక్షేత్రంలో తిరుమలలో ప్రతినిత్యము స్వామి అమ్మవార్ల తమ భక్తుల కోసం కళ్యాణమూర్తులుగా అనుగ్రహించేటటువంటి అత్యంత ప్రియమైనటువంటి సేవనే శ్రీవారి కళ్యాణ మహోత్సవం. కైంకర్యపరులు కూడా అత్యంత నిష్ఠతో జరిపించవలసినటువంటి శ్రీవారి కళ్యాణం కదా, ఈ జగత్తుకే కళ్యాణం. కాబట్టే నిర్వహించే శక్తిని ప్రసాదించమని రక్షాసూత్రాన్ని వారు కూడా ధరించి స్వామివారి పాదాలను శరణు వేడుతూ ఉన్నారు. తదుపరి అగ్ని ప్రతిష్ట కైంకర్యాన్ని వీక్షిద్దాం. మక్యం యదంత మమ్యాని హవ్యాగోతి సత్యామనసో మే అస్తు ये नोमानिकाङ्कतमच्चनाहं विश्वे देवासो अधिपूजतामि देवी षडर्वीर्णकृणोत विश्वे देवास यः वीरयध्वं माहास्महि प्रतिगामातनोभिर्मारधामत्वशते सोमराजन् जातवेदो भुवनस्य रेत यः सिञ्जतपसो युज्यनिष्यते अग्निमश्वत्थादधिहव्यवाहकं शमी गर्भाञ्जनयो मयो भूः घृतप्रतीको घृतयो निरग्निकृतैः समिद्धो घृतमस्यान्नम् घृतपुरुषस्त्वा सरितो वहन्ति घृतं पिबन् सुगिजाचिक्षुदेवान् आयुत्तानो घृतप्रतीको घृतयो निरेधे घृतं पीत्वा मधुजारगव्यं विदेव पुत्रमभिरक्षतादिवम् अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसविदप्रसुवा ब्रह्मजिज्ञानं प्रथमं पुरस्ताद्विषीमतसृजो वेन आवह सबुद्ध्या पुपमा अस्य विष्टाचतश्च यो नमचतश्च वः ओं भूब्रह्माणमावाहयामि प्रजापतिमावाहयामि पितामहमावाहयामि हिरण्यगर्भमावाहयामि ब्रह्मणे नमः इदमासनं सोमो धेनुकं सोमो अर्वन्तमाशकं सोमो वीरङ्करमन्यं ददात् साधन्यं विदत्यकं च भेगं तिस्रवणं योदराच तस्मै ओं भूस्वमावाहयामि ओं भवर्यज्ञाङ्कमावाहयामि भोगं समृद्धमावाहयामि ओं भूर्भवस्वश्चन्द्रमावाहयामि सोमस्य इदमासनम् ब्रह्मणे नमः सर्वोपचारान् समर्पयामि सोमाय नमः सर्वोपचारान् समर्पयामि ब्रह्मन् प्रोक्षिष्यामि सोम प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावर्थयित्वन्नागस्य पृष्ठेयमानोऽस्ते सप्तर्षीनागं सुकृतां गित्रलोकस्तत्रेमं यज्ञं गितमानं च धेः ओं प्रोक्ष्या पवित्रे स्थो वैष्णव्ये स्थो जिग्नये स्थो वायुभूते स्थो विष्णोर्मनसा पूते स्थो जिग्नस्य पावने स्थः परशर्ष पवित्रे स्थो वैष्णव्यो देवसवदप्रसवनात् तच्छत्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिरामो देवीरग्रे पवो अग्ने कुमोक्रयं यज्ञं लिखिताग्ने यज्ञपतिं धत्तगिष्मानिन्द्रो वृणीत वृत्रतूर्ये यूयमिन्द्रमवृणीर्धं वृत्रतूर्ये प्रोक्षितास्था विष्णुमावाहयामि महाविष्णुमावाहयामि सदाविष्णुमावाहयामि व्यापिनारायणमावाहयामि ब्रह्मण्यवप्रणीष्यामि गितमानवाचं गिच्छा प्रणय यज्ञं देवतावर्थयित्वन्नागस्य पुष्णेयमानोऽस्ते सप्तर्षीनागं सुकृतां गित्रलोकस्तत्रेमं यज्ञं गितमानं च धेः ओं प्रणया सोमापप्रणीष्यामि गितमानवाचं गिच्छा प्रणय यज्ञं देवतावर्थयित्वन्नागस्य पुष्णेयमानोऽस्ते सप्तर्षीनागं सुकृतां गित्रलोकस्तत्रेमं यज्ञं यजमानं च धेः ओं प्रणया को वप्रणयित सप्रणयित्वापो देवी प्रणयानि यज्ञं सुखं साधयन्तु नः इदं वदन्ति सहस्रपोषं गितमानेञ्छतीः प्रजापतिमावाहयामि इंद्रमावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निशोमावाहयामि प्रजापतिमावाहयामि ब्रह्माण्डमावाहयामि इंद्रमावाहयामि वसुनावाहयामि मरुदावाहयामि
रुद्रानावाहयामि अपवस्पृश्य श्रीमहाविष्णुमावाहयामि बृहस्पतिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि आदित्यानावाहयामि अश्विनावाहयामि पूजनमावाहयामि कक्षमावाहयामि कक्षदेवतसोममावाहयामि औपासनयज्ञमावाहयामि यज्ञदेवत विश्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आज्यभागे प्रजापतये कृष्णोवामि ब्रह्मणे कृष्णोवामि इन्द्राकृष्णोवामि अग्नये कृष्णोवामि सोमाकृष्णोवामि अग्नये कृष्णोवामि सोमाकृष्णोवामि अग्निशोमाभ्यां कृष्णोवामि प्रजापतये कृष्णोवामि ब्रह्मणे कृष्णोवामि इन्द्राकृष्णोवामि वसुभ्यो कृष्णोवामि मरुद्भ्यो कृष्णोवामि रुद्रेभ्यो कृष्णोवामि आपावस्पृश्य श्रीमहाविष्णवे कृष्णोवामि बृहत्तये कृष्णोवामि मित्राय कृष्णोवामि वरुणाय कृष्णोवामि आदित्येभ्यो कृष्णोवामि अश्विभ्यां कृष्णोवामि पूष्णे कृष्णोवामि कक्षाय कृष्णोवामि कक्षदेवता सोमाय कृष्णोवामि औपासनयज्ञाय कृष्णोवामि यज्ञदेवता विश्वेभ्यो देवेभ्यो जुष्टं निर्ववामि सर्वदेवेभ्यो कृष्णनिर्ववामि आद्यं तृप्यधिस्रयामि तनं तृप्यधिस्रयामि अग्ने द्योतिरसि समितसि स्वाहा अमृतमसि वारुणमसि अंतरितकं रक्षो अंतरिता अरातयः प्रत्यष्टकं रक्ष प्रतिष्ठा अरातयः चत्पतिस्थापना तच्छित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः वाक्पतिस्थापना तच्छित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः देवस्त्राजपदापना तच्छित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः करसम्पूर्णावासमिधो गृहीत्वा मूलाग्राभ्यां कृतं स्पर्शयित्वाभ्यर्च्या अक्षता आत्स्या चरुभिः इमामे अग्नैष्टगाधेन वसन्त्वेगा च शतं च सहस्रं च युतं च नियतं च प्रेतं च अर्पदं च न्यर्पदं च समुद्रस्य मध्यं च अन्तस्य परार्धस्य इमामे अग्नैष्टगाधेन वसन्त इन्द्राय नमः अग्नये नमः जलाय नमः मृतये नमः वरुणाय नमः वाजवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः जातवेदसे नमः सहोजसे नमः अजराप्रभवे नमः विसर्पणे नमः वैश्वानराय नमः जातवेदसे नमः अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसवितः प्रसुमा षष्टिशतसहस्रान्यगितमक्षयमर्पदमानया अयन्तगिद्म आत्मा जातवेदस्तेनेत्यस्ववर्तस्वजेद्वर्तगिदास्मान् प्रजगा पशुभिर्ब्रह्मवर्चसेनान्नाद्येन समेधय स्वाहा वायुव्यादाग्नेयान्तं प्रजापतये स्वाहा नैऋत्यादीशानान्तम् इन्द्राय स्वाहा अग्नये स्वाहा सोमाय स्वाहा अग्निशोमाभ्यागु स्वाहा प्रजापतये स्वाहा ब्रह्मणे स्वाहा इन्द्राय स्वाहा वसुभ्य स्वाहा मरुद्भ्य स्वाहा रुद्रेभ्य स्वाहा आपावुपस्पृश्य श्रीमहाविष्णवे स्वाहा बृहस्पतये स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा अश्विभ्याग स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षदेवत सोमाय स्वाहा औपासनयज्ञाय स्वाहा यज्ञदेवत विश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा द्रव्याभिकारयामं भूस्वाहा आमं भवस्वाहा भोगं सवस्वाहा आमं भूर्भवस्वस्वाहा अदितेन्ममक्स्ताः अनुमतेन्ममक्स्ताः सरस्वतेन्ममक्स्ताः देवसविदप्रासावीः अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रीभूनिलासमेत श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवाक्यञ्चक्रमणि औपासनाग्नो आघारान्ते स्वरमन्त्र अक्षरक्रियादोषप्रायश्चित्तार्थं मतो देवादि षट्वैष्टभवनं करिष्ये अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसविदप्रसुमा ॐ अतो देवा अवन्तनो यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधामभिः स्वाहा इदं विष्णुर्विचक्रमे त्रेधा निदधेपदं समूढमस्य भागं सुरे स्वाहा त्रीणि पदाविचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि पश्यति गतो वृतानि पुष्पशे इन्द्रस्य गित्यस्सखा स्वाहा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूर्यः दिमेव चक्षुणादर्गः स्वाहा तद्विप्रासोऽपि पञ्चमोजाग्रभागं सस्समिन्धते विष्णोर्यत्परमं पदकः स्वाहा ॐ भूस्वाहा ॐ भवस्वाहा भोगं सवस्वाहा ॐ भूर्भवस्वस्वाहा अदितेन्ममक्स्ताः अनुमतेन्ममक्स्ताः सरस्वतेन्ममक्स्ताः देवसविदप्रासावीः దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే
ఉన్నతి మొకాలు చూచేరొకరొకరు కన్నుల నిద్దురదీరా గగ్గన మేలుకొని ఉన్నతి ముఖాలు చూచేరొకరొకరు పన్నీరందియరే పావడలు నందియరే పన్నీరందియరే పావడలు నందియరే గన్నన కాళాంజి దగ్గర బట్టరే దేవుడు దేవియునదే తెరదీయరే పూల దండలు తీసి పువ్వులీయరే నగవులు నగుకొంటా నంటున లేచి కూచుండి కొగి కురులు దిద్దేరు ఒకరొకరు నగవులు నగుకుంటా నంటున లేచి కూచుండి పోగి కురులు దిద్దీరు ఒకరొకరు తగనత్తాలు చూపరి తతితో బాగాలీయరే తగనత్తాలు వేదార్థవిదే విఘనసే నమః విద్యుత్కోటి దివాకరావమనిషం శంఖం గదా పంకజం చక్రం బిభ్రతి ఇందిరావసమతి సంశోభి పార్శ్వద్వయం కేయూరాంగదహారకుండలధరం పీతాంబరం కౌస్తుభం దీప్తం విశ్వధరం విభుం సువక్ష విలసత్ శ్రీవత్సచిహ్నం భజే స్వచ్చక్రశంఖం గటి వరదహస్తం స్వర్ణాంబరం రత్నకిరీటకుండలం ప్రలంబ సూత్రోత్పలమాల్యభూషణం నమామ్యహం వెంకటశైలనాయకం అథ భగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యాపరిమితశక్త్యా భ్రియమానస్య మహాజలోకస్య మధ్యే పరిభ్రమమానానాం అనేకకోటి బ్రహ్మాండానాం ఏకదమే ఆప్తేజో వాయువ్యాకాశ అహంకారమహదం వ్యక్తాక్షప్తావరణైరావృతే అస్మిన్ మహది బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహకూర్మానంతాష్టదిక్కజోపరి ప్రతిష్ఠితానాం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానాం అథోభాగే మహానాలాయమానస్య మణిరాజస్య శేషస్య సహస్రమణామణిమండలమండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రదీకాఖ్య అష్టదిక్తంటి శుండాదండోత్తంభితే అమరావతే తేజోపతే సంయమనీ రక్షోపతే సింధుపతే గంధమత్యనకాపతే యశోపతేత్యష్టదేవ పునీ విరాజితే ఇంద్రాగ్నియమనిరితివర్ణవాయుకుబేర ఈశానాఖ్య అష్టలోక బాలక పరిపాలితే లోకాచలవలగితే లవణేక్షుసురా సర్పిత శిక్షేర సుత్తోదగాఖ్య సప్తార్ణవ పరివృతే జంభూప్లక్ష కుశక్రౌంచ శాకశాల్మలి పుష్పరాఖ్య సప్తద్వే పద్మీపితే మాహేంద్రమలయ సఖ్య అదృక్షద్వింధ్యమారయాత్రాఖ్య సప్తకుల పర్వత విరాజితే భారత కిం పురుష హారీలావృతపత్రాశ్వకేతకమాలక హిరణ్యకరమణక కురువర్షాఖ్య నవవర్షాణాం మధ్యే భరతవర్షే ఇంద్రకసేరుతామ్రకభస్తి పున్నాక గంధర్వ సౌమ్యమరణవరదాఖ్య నవఖండానాం మధ్యే భరతఖండే మమ అనేక జన్మసు ఇహ జన్మని చ ఏతదక్షణ పర్యంతం బాల్య యౌవన కౌమార వార్ధకేషు రహసి ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహాపాతకాది సమస్త దురితక్షయార్ధం దశ పూర్వేషాం దశాపరేషాం మత్వంస్యానాం మాతృవంస్యానాం సర్వేషాం పితॄణాం కుంభీభాగలోహిత ధామాతప సంఘాతకాల సూత్రాది వివిధేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యః ఉత్తీర్య తలై సూర్యమండల పర్యంతం కృతరాశేర్వర్షధస్రావధానే ఏకైకదినామకర్షణ క్రమేణ శ్రవరాస్యమకర్షణ సంహితకాలే శ్రీహరిలోకే నివాససిత్యర్థం త్రిగణీకృత అగ్నిష్టోమ అతిరాత్రాప్తోర్యామశాంతపణ వాజపేయ పుండరీకాశ్వమేధాధి శతకృత పుణ్యఫలావాప్యర్థం
ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సామీప్య సారూప్య సాయుజ్యపదమితి చతుర్విధ మోక్షఫల సిద్ధ్యర్థం అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార స్వరూపస్య శ్రీ భూనీలాసమేత శ్రీ శ్రీనివాస స్వామినః శ్రీ విఖనోమణీంద్రమదానుసారవిర్భృక్వాదిభిర్వశిష్టాదిభిః దివ్య మహర్షిభిః రిక్తకుఖ్య ధర్మపురాణ ఇతిహాస కల్పోక్త సకల ఫలావాప్యర్థం కన్యాదానం కరిష్యే. ఓం అస్య శ్రీమదాదినారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణగాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య సింగచక్రశార్ంగ కౌమోదకీ నందకస్య శ్రీమతో వైకుంఠ నాయకస్య శ్రీమత వైఖానస భగవత శాస్త్రోక్త మార్గేణ ఆంగీరస బృహస్పత్య భారద్వాజత్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార రూపస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణో నప్త్రే ఆంగీరస బృహస్పత్య భారద్వాజత్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణ భూషస్య మూల ప్రకృతి స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయకర్మణోఖ్యాతి వశాత్ ఉత్పత్తి స్థితిలయ కారణ భూషస్య శ్రీ మహావిష్ణోః పరవాసుదేవ శర్మణః పౌత్రాయ ఆంగీరస బృహస్పత్య భారద్వాజత్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతా నికుటమకుటమణిగణ విజృంభిత పాదారవిందస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శర్మణః పుత్రాయ ఆంగీరస బృహస్పత్య భారద్వాజత్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటహార కేయూర దివ్యాభరణ భూషితాయ దివ్య పీతాంబరధరాయ దివ్యమాల్యోభిశోభితాయ నిజావతారాయ స్వర్ణగరుడ వాహనారూఢాయ అచింత్య దివ్యాద్భుత నిత్య యౌవన స్వభావ లావణ్య తేజో రత్నాకరాయ అఖిల శాఖాధ్యాయినౌ శ్రవణ నక్షత్రే మకర రాసౌ జాతాయ శ్రీ శ్రీనివాస పరబ్రహ్మణే వరాయ ఋగ్యజస్సామాతర్పణ సకల మేధాధ్యాయినీం భార్గవత్స్యమన ఆప్నవాన ఉరవైదలమంజారుషేయ ప్రవరాన్విత భార్గవస గోత్రోద్భవీం సర్వాలంకారవతీం సర్వాంగనా సమ్మోహన సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసినీం అయోనిజాం భృగోత్సంకల్పతనయాం ఉత్తర ఫల్గుణీ నక్షత్రే కన్యారాసౌ జాతాయాం శ్రీ శ్రీదేవీనాంనీమిమాం కన్యాం దాస్యామి. ఋగ్యజుస్సామాధర్మణ సకల వేదాధ్యాయినీం కాశ్యమ ఆవత్సారణీ ధ్రువత్రయారుషేయ ప్రవరాన్విత కాశ్యపస గోత్రోద్భవీం సర్వాలంకారవతీం సర్వాంగనా సమ్మోహన సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం బహో శ్యామలాంగీం కశ్యప ప్రజాపతేః సంకల్పతనయాం రేవతీ నక్షత్రే మీనరాసౌ జాతాయాం శ్రీ భూదేవీనాంనీమిమాం కన్యాం దాస్యామి. కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోచకీర్షయా కన్యాం సాలంకృతాం సాధ్వీం సుశీలాయ సుమేతసేత్ ప్రయతోహం ప్రయచ్ఛామి ధర్మకామార్థసిద్ధయే విశ్వంభరా సర్వభూతా సాక్షిణ్యः సర్వదేవతాః మిమాం కన్యాం ప్రదాస్యామి. ప్రీణాతు కమలాపతిః కన్యాదాన ముహూర్తః సుముహూర్తో అస్తు. ఓం నమో వెంకటేశాయ. శ్రీ శ్రీనివాస గోవింద గోవింద, ఆనంద నిలయవాస గోవింద గోవింద. కృతయుగంలో తపస్సు ప్రశస్తమైతే త్రేతాయుగంలో జ్ఞానము, ద్వాపరయుగంలో యజ్ఞము, మరి ఈ కలియుగంలో దానము ప్రశస్తమైందిగా, ధర్మంగా ప్రధానంగా పద్మపురాణంలో తెలియజేస్తారు. మరి అందులోనూ కన్యాదానం అన్నది ఉత్కృష్టమైనదిగా, వర్ణింపనలవి కానిదిగా చెప్పబడుతుంది. అందులోనూ కన్యాదాన సమయంలో పఠించేటటువంటి మంత్రాలు మహాసంకల్పాన్ని శ్రద్ధగా గనక ఆలకించినట్లయితే ఈ కన్యాదానం ఎంతటి మహిమాన్వితమైనదో చెప్పబడింది. సమస్త సంపదలతో విలసిల్లే భూమండలమంతా కూడా దానం చేసే ఫలము సాలంకృత కన్యాదానం వల్ల లభిస్తుంది అని తెలియజేస్తూ ఉన్నారు. అటువంటి కన్యాదాన కార్యక్రమాన్ని తాళ్లపాక వంశీకుల చేత జరిపించారు. మనమంతా కూడా వీక్షించి ఆలకించాము. అర్చక స్వాముల వారు
మహాసంకల్పాన్ని పఠనం చేశారు. మహాసంకల్పం సమస్త విశ్వం యొక్క రూపాన్నంతా కూడా వర్ణిస్తూ భూమండలాన్ని కూడా చక్కగా తెలియజేస్తూ ఈ కన్యాదానాన్ని ఎవరు ఎక్కడ ఎప్పుడు దేనిని ఆశించి చేస్తున్నారో తెలియజేశారు. మనం తెలిసి తెలియక చేసేటటువంటి అనేకానేక పాపాలన్నీ కూడా తొలగి అనంతమైనటువంటి పుణ్య ఫలితాలు ఇవ్వడమే కాకుండా పితృదేవతలు కూడా శాశ్వతమైనటువంటి ముక్తి లభిస్తుంది అని చెప్తారు. ఎన్ని జన్మల పుణ్యం ఉంటే స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని వీక్షించే భాగ్యాన్ని మనమంతా పొందుతూ ఉన్నాం. ఎటువంటి భాగ్యము అని అన్నట్లయితే శాశ్వతంగా బ్రహ్మలోకంలో నివసించేటటువంటి భాగ్యం. సూర్యమండలం వరకు నువ్వుల గింజను పేరిస్తే ఆ వచ్చిన సంఖ్యను 1000తో గుణిస్తే మరల వాటిని తొలగించేస్తే ఎంత కాలం వస్తుందో అంతకాలం మనము బ్రహ్మలోకంలో నివసించవచ్చు అంటూ ఏ జీవరాశికి కూడా లేనటువంటి యోగాలన్నీ కూడా పరమాత్మ మనకు అనుగ్రహించాడు. కాబట్టే అటువంటి యోగ్యత కలవారికే స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొనాలి. ఆ స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని నిత్యము చూడాలి. ఆ స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవంలో వినబడేటటువంటి వేద మంత్రాలను ఆలకించాలనే అభిలాష కలుగుతుందట. తిరుమల క్షేత్రానికి రాలేక తమ తమ గృహాల్లోనే భక్తిగా శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించే భాగ్యం మనకందరికీ కూడా కలిగింది. తాళ్లపాక వంశీకులైనటువంటి తాళ్లపాక అన్నమయ్య వంశీకుల చేత మరి కన్యాదాన మహోత్సవాన్ని జరిపించారు. కన్యాదానాన్ని మనం మహాసంకల్పంలో దాని యొక్క విశేషాలన్నీ కూడా చక్కగా వీక్షించాం. మరి కన్యాదానం విశేషం ఏమిటయ్యా అని గనక తెలుసుకున్నట్లయితే మామూలుగా మానవులకు జరిగేటటువంటి వాటినే వివాహాలు అని చెప్తారు. స్వామివారికి జరుగుతున్నది కళ్యాణ మహోత్సవం. ఎందుకంటే జగత్తుకే కళ్యాణం కాబట్టి ఇదొక మహా ఉత్సవం, విశేషమైనటువంటి ఉత్సవం. మానవులకు జరిగేటటువంటి కళ్యాణాలు కాదు కదండి, జీవాత్మ పరమాత్మలో ఐక్యమయ్యేటటువంటి వైదిక ప్రక్రియే శ్రీవారి కళ్యాణ మహోత్సవం. చూడడానికి మామూలు కళ్యాణంలా కనిపిస్తున్నా కూడా స్వామివారిని చేరడానికి అక్కడ ఎన్ని విధములైనటువంటి క్రతువులు ధర్మ మార్గంలో నిర్వర్తిస్తున్నారో మనందరం కూడా వీక్షిస్తూ ఉన్నాం. సాక్షాత్తు ఇరుదేవేరులైన శ్రీదేవి భూదేవి అమ్మవార్లైనప్పటికీ కూడా స్వామివారి యొక్క ప్రియమైన పత్నులు వారు కూడా స్వామివారి చెంత చేరడం కోసం కొంత సమయం ఉంది కదండి, వారికి కూడా కలుగుతుంది. కాబట్టి వారు కూడా వేచి ఉండవలసేటటువంటి సమయం, ఆ నిరీక్షణ అనేది మనమంతా కూడా వీక్షిస్తున్నాం. అదేవిధంగా పరమాత్మ స్వరూపంగా విరాజిల్లేటటువంటి ఆ స్వామివారిని చేరాలంటే ఎన్నో సాధన మార్గాలు అనుసరించాల్సి ఉంటుంది. మరి ఆ సాధన మార్గాలనే మనమందరం కూడా వీక్షిస్తున్నటువంటి ఈ కళ్యాణ మహోత్సవంలో విశేషమైనటువంటి ఉపచారాలు. ఈ కన్యాదాన మహాసంకల్పమందు అర్చక స్వాములు వేద పండితులు గానం చేశారు. అదిగో మాంగళ్యాలను మనకందరికీ కూడా దర్శింపజేస్తూ ఉన్నారు. శ్రీదేవి భూదేవి అమ్మవార్ల ఇరువురికి కూడా మాంగళ్య ధారణ కార్యక్రమంతో ఒక్కటి చేయబోయేటటువంటి ఈ కళ్యాణ ఘట్టం మనమందరం చూసి స్వామి అమ్మవార్ల అనుగ్రహాన్ని పొందుదాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. తంత్రయో వేదా అన్వసృత్యంత తాన హస్తే కురుతా అథః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షక హేతవే కంఠే బధ్నామి శుభయే సాజీవ శరదః శతం. శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్త అస్తు. ఓం ప్రజాపతి సోమగుం రాజా నమసృజత తంత్రయో వేదా అన్వసృత్యంత తాన్ హస్తే కురుత అథః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షక హేతవే
కంఠే బధ్నామి శుభగే రక్షధ్వం భువనత్రయం భూదేవ్యై నమః మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్త అస్తు. ఎట్టుగూడి బెండ్లి యోగమిద్దరికీ నీ వేళ ఎట్టుగూడి బెండ్లి యోగమిద్దరికీ నీ వేళ అట్టే అట్టే లక్ష్మీ నారాయణ యోగము అట్టే లక్ష్మీ నారాయణ యోగము ఎట్టుగూడి బెండ్లి యోగమిద్దరికీ నీ వేళ అట్టే లక్ష్మీ నారాయణ యోగము అట్టే లక్ష్మీ నారాయణ యోగము. నెలత కమలవాసి నీవు కమలాక్షుడవు పొలతికి నీకు గూడె పొంతనాలు నెలత కమలవాసి నీవు కమలాక్షుడవు పొలతికి నీకు గూడె పొంతనాలు వలుద చక్రవాకాలు వనిత కుచాలు వలుద చక్రవాకాలు వనిత కుచాలు నీవు ఎలమి చక్రాయుధుడవిద్దరికీ తగును ఎట్టుగూడి బెండ్లి యోగమిద్దరికీ నీ వేళ అట్టే లక్ష్మీ రాజగే స్వాహా తత్వాయామి బ్రహ్మణామంతమాన సదాశాస్తి కిటమానో హవిర్భిః అహేడమానో వరణే హవోద్ధృయుగం సమాన ఆజు ప్రమోషి స్వాహా త్వన్నో అగ్నే వరుణస్య విద్వాన్ దేవస్య హేడో మయా సతీష్ఠాః యజిష్టో వహ్నితమస్సోషురానో విశ్వాన్ ద్వేధాగం సిప్రమధ్యస్మత్ స్వాహా సత్వన్నో అగ్నే వమో భవోతే నేతిష్టో అస్యాపుషతో వ్యష్ట అపయక్ష్మణో వరుణకుమరానో వీహమృడీకగం సహవో నయేధి స్వాహా త్వమగ్నే అయాస్యాసన్మనసాహితః అయాసర హవ్యమోహినే యానో దేహిమేషడగ్గ స్వాహా ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా ఓం సవ స్వాహా ఓం భూర్భవ స్వ స్వాహా అదితేన్వమగ్రస్తాః అనుమదేన్వమగ్రస్తాః సరస్వతేన్వమగ్రస్తాః దేవతమిదప్రాసామీః అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీ భూనిరాసమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాక్యంజకర్మణి ఓపాసనాగ్నో లాజోహమం కరిష్యే అదితేన మన్యస్వ అనుమదేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసమిద ప్రసుమా ఇమాన్ లాజానామిత్యభిఘార్యా. ఓం ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం ఇయన్నార్యుబభ్రూతేగ్నౌ లాజానావపంతే దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా. ఓం ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం యయన్నార్యుబభ్రూతేగ్నౌ లాజానావపంతి దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా. ఓం ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం యయన్నార్యుబభ్రూతేగ్నౌ లాజానావపంతి దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా. ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా ఓం సవ స్వాహా ఓం భూర్భవ స్వ స్వాహా అదితేన్వమగ్రస్తాః అనుమదేన్వమగ్రస్తాః సరస్వతేన్వమగ్రస్తాః దేవసమిదప్రాసామీః
अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्री भूनिलासमेत श्रीनिवासस्वामिनः वैवाहिक महोत्सवाकिञ्चकर्मणि उपासनाग्नो सर्वप्रायश्चित्तार्थमतो देवादशत्मैष्टमहोमं करिष्ये अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसवितप्रसुवा ॐ अतो देवा अवन्तनागितो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधामभिः स्वाहा इदं विष्णुर्विचक्रमे त्रेधानदधे पदं समूढमस्य भागं सुरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि पश्यतिगतो वृतानि पस्पशे इन्द्रस्य गित्यस्सखा स्वाहा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूर्यः दिमेव चक्षुरातरग् स्वाहा तद्विप्रासो विपन्यमो जाग्रवागं सस्समिन्धरे विष्णोर्यत्रमं पदग् स्वाहा ॐ भू स्वाहा ॐ भव स्वाहा ॐ सुभ स्वाहा ॐ भूर्भुवस्व स्वाहा अदितेन्वमग्स्ताः अनुमतेन्वमग्स्ताः सरस्वतेन्वमग्स्ताः देवसवितप्रासावीः अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्री भूनिलासमेत श्रीनिवासस्वामिनः वैवाहिक महोत्सवाकिञ्चकर्मणि उपासनाग्नो कर्मसात्पुण्यार्थम् उपरिष्टादन्तहोमं करिष्ये अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसवितप्रसुवा यदस्य कर्मणोत्तरेदशं यत्वा अन्योन्यमहाकरम् अग्निश्चस्विष्टकृत्विद्वान् सर्वग्स्विष्टकं सुहृदं करोतु स्वाहा अग्नये स्विष्टकृते जुहुरहुताहुतीनां कामानागं समर्थयित्रे स्वाहा अग्नये स्वाहा अग्नये नादाय स्वाहा अग्नये नपतये स्वाहा प्रजापतये स्वाहा इंद्राय स्वाहा विश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वाभ्यो देवताभ्य स्वाहा सर्वत्रैवादिष्टकं सर्वत्रैवानादिष्टं देवतमस्मै स्वाहा अग्नये सृष्टिकृते स्वाहा वास्तुपते नमो वास्तुपतये स्वाहा यन्म आत्मनो मिन्दाम्भोदग्निस्तत्पुनराः जातवेदावितर्षणि स्वाहा पुनरग्निचक्षुर्धातुरेन्द्रो बृहस्पतिः पुनर्मे अश्विनाय पञ्चक्षुरादत्तमक्षो स्वाहा इष्टेभ्य स्वाहा वषडनिष्टेभ्य स्वाहा भेषडन्दृष्ट्यै स्वाहा स्कृत्यै स्वाहा दौराध्ये स्वाहा दैवीभ्य स्वाहा तनूभ्य स्वाहा अर्ध्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा येधोऽस्येधि शीमहि स्वाहा समितिशतेजोषितेजोमयधेः स्वाहा यमस्य धीमहि मृत्योर्मेवाहि स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मेवाहि स्वाहा सोमस्य धीमहि चित्तं मेवाहि स्वाहा वायोर्धीमहि प्राणान्मेवाहि स्वाहा ब्रह्मणो धीमहि बुद्धिं मेवाहि स्वाहा सप्तदे अग्ने समित सप्तरिक्मा सप्तऋषय सप्तधाम प्रियाणि सप्तहोत्रा सप्तधात्वा यदन्ति सप्तयो नीरापृष्ट्वा कृतेन स्वाहा ऋतधान विद्वान् अनुष्टुभृतेन पूर्णमाहुतिं जुहोमि मनसा प्रजापतये स्वाहा अग्निर्भुक्तं वेदिर्भुक्तं ज्योर्भुक्तं पृथिवी भुक्तं वोषधिवनस्पतिगन्धर्वाप्सरसश्चैव भुक्तम् अग्निर्जैनं वेदिर्जैनं ज्योर्जैनं पृथिवी जीर्णं वोषधिवनस्पतिगन्धर्वाप्सरसश्चैव जीर्णं समन्दाम्बर्हिर्हविडाकृतेन समादित्यैरुषभिस्सं मरुद्भिः समिन्द्रेण विश्वेभिर्देवेभिरङ्क्तां दिव्यं नभो गच्छति यत् स्वाहा आद्यशेषं इन्द्राय जुहोमि स्वाहा अग्निस्तृप्यतो वेदस्तृप्यतो द्योस्तृप्यतो पृथिवीतृप्यतो ब्रह्माद्यास्तृप्यन्तां वोषधिवनस्पतिगन्धर्वाप्सरसश्चैव तृप्यन्तां मे दक्षपितपितामहः प्रपितामहः साक्षय्यमस्तृप्यन्ताम् अदितेन्वमग्स्ताः अनुमतेन्वमग्स्ताः सरस्वतेन्वमग्स्ताः देवसवितप्रासावीः आवाहनदेवताभ्यो नमः यदा सुखं यदा स्थानं प्रवेशयामि पवित्रमसि पवित्रं मे भूयात् स्वाहा पूर्णमसि पूर्णं मे भूयात् स्वाहा सदसिदं मे भूयात् स्वाहा सर्वमसि सर्वं मे भूयात् स्वाहा अक्षतमक्षत्यै नोमि अक्षितमसि मामे क्ष्येष्ठाः वरशिष्टाकक्वरेष्टोग्रं वचो अपावधीं त्वेषं वचो अपावधीक स्वाहा ऊर्ध्वं यज्ञं नयदम्माजीक्वरदमत्रमेधां पुष्पं पृथिव्या दिवो वा विष्णा उत वा पृथिव्या स्वाहा पश्चिमतः प्रतिमपणया दक्षिणतः प्रतिमपणया उत्तरतः प्रतिमपणया पश्चिमतो विष्णोः सदनमसि दक्षिणतो विष्णोः सदनमसि उत्तरतो विष्णोः सदनमसि प्राच्यां विष्णोः सदनमसि सर्वानन्यान् प्रसमोक्ष्या ग्रन्थीन् विस्तृत्यार्भिप्रोक्ष्या आप्यायन्तामिति जुहोति आप्यायन्तामापवोषधयो मरुतां पृषदगिस्तदिवं गच्छतो नो वृष्टिमेदय स्वाहा शुद्ध्यन्तां देवसदनम् भूतिस्मातेर्लभते नित्यकं सर्वयज्ञकृतं भवेत् अग्निमारुतयो भूतिः आदित्यः सोमो नमः त्रयायुषं जमदग्नेः कश्यपस्य त्रयायुषं यद्देवानां त्रयायुषं तन्मे अस्तु त्रयायुषम् दीर्घायुत्वाय बलाय सिताय सितं च वर्चसे त्रयायुषम् आपोहिष्टामयो भवस्तान्
यो वश्यवतमोरसस्तस्य भुजदीर्वमातरः तस्मा अरङ्गमामवो यस्य क्षिणा यजन्वधः आपो जनयथा जनः यत्तेऽग्ने तेजस्तेनाहं तेजस्मी भूयासं यत्तेऽग्ने वर्चस्तेनाहं वर्चस्मी भूयासं यत्तेऽग्ने हरस्ते नाहं हरस्मी भूयासं मयि मेधां मयि प्रजां मयि यज्ञस्तेजोदधात् मयि मेधां मयि प्रजां मयीन्द्रियन्द्रियन्दधात् मयि मेधां मयि प्रजां मयि सूर्योभ्राजोदधात् मन्त्रहीनं क्रियाहीनं भक्तहीनं पदासनाय कृतमयादेव परिपूर्णतस्थिने प्रायश्चित्तान्यशेषानुहोमकर्मात्मकानि मयि तानि शेषावशेषाणां कृष्णानुस्मरणं ब्रह्मकायेन वाचा मनसीन्द्रियेण वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि इत्यत्सकलं परस्मै नारायणायेति समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः पुनः पाचर्घ्याचमनीयं समर्पयामि यदा सुखं यदा स्थानं प्रवेशयामि अग्निपुरुषाय नमः गुडोपहारं निवेदयामि आज्योपहारं निवेदयामि अग्निपुरुषाय नमः सर्वोपचारान् समर्पयामि भगवत्समारोपणं सर्वं श्रीनिवासार्पणमस्तु जिज्ञेश्वराय नमः यथा सुखं यदा स्थानं प्रवेशयामि सर्वं श्रीभूनीलासमेत श्रीनिवासार्पणमस्तु सर्वं श्रीकृष्णार्पणमस्तु ఓం నమో వెంకటేశాయ. యజ్ఞరక్షక గోవింద గోవింద. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క వైవాహిక మహోత్సవంలో మాంగళ్యధారణ కార్యక్రమం అనంతరం అర్చక స్వాముల వారు శ్రీదేవి భూదేవి అమ్మవార్ల ఇరువురికి స్వామివారికి కర్పూర మంగళ నీరాజనలు సమర్పణ చేసి ప్రధాన హోమాన్ని జరిపించి అమ్మవార్ల పక్షాన లాజహోమాన్ని నిర్వర్తించడం మనమంతా కూడా వీక్షించాం. ఆ తదుపరి వారణమాయరం గోదాదేవి పాడినటువంటి పాసురాలను వారణమాయరంగా ఇక్కడ గానం చేస్తారు. మరి ఇది విశేషమైనటువంటి ప్రక్రియ. ఇందులో భాగంగా స్వామివారి వైపు నుండి అర్చకులు, అమ్మవారి వైపు నుండి కన్యాదాత అయిన తాళ్లపాక వంశస్థులు ఎదురెదురుగా కూర్చొని 2 కొబ్బరికాయలను అటూ ఇటూ ఒకరివైపు ఒకరు దొర్లిస్తూ ఉంటారు. వీక్షించే భాగ్యాన్ని మనమంతా కూడా పొందుతూ ఉన్నాం. ఆ తదుపరి కైంకర్యంలో అదిగో అలంకార ప్రియుడైనటువంటి శ్రీ వెంకటేశ్వరుడికి నానావిధ సువాసన భరితమైనటువంటి పుష్పమాలికలను మాలా పరివర్తన కైంకర్యాన్ని నిర్వహిస్తూ ఉన్నారు అర్చక స్వాముల వారు. స్వామి వికసించిన వాడిపోని ఎన్నో పూలతో చుట్టూ చల్లబడి శ్రీ వెంకటాచల శిఖరానికే అలంకారమై అవన్నీ కూడా పూలు ఉన్నాయట. స్వామి పాదాలకు అర్చించే పుష్పాలెంతో విశిష్టమైనవి, చెప్పుకోదగ్గవి. మరి స్వతహాగా రంగు సువాసనలే కాకుండా వాటి అందం కూడా ఎంతో రమణీయంగా ఉంటాయి. మరి చెట్టు నుంచి కోసినా అవి తరగనటువంటి సువాసన అందంతో తాజాదనంతో సహజంగా ఉంటూ ఆ చెట్ల నుండి కోయక ముందుండిన దానికన్నా ఇనుమడించిన గుణాలతోనే అందంగా తాజాగా ఉండి మరింత సువాసనలు వెదజల్లుతూ ఉన్నాయి. దీనికంతటికీ కారణం ఏంటి అంటే పవిత్రమైనటువంటి ఆ స్వామివారి పాదస్పర్శ వాటికి తగలడమే. అదేవిధంగా భక్తుల హృదయ కమలాలు కూడా స్వామి పాదాలకు భక్తితో అర్పించినప్పుడు సహజంగా అవి కూడా ఎనలేని ప్రశాంతతో చక్కగా ప్రకాశిస్తాయి అని పుష్పమాల పరివర్తన కైంకర్యాన్ని చక్కగా అర్చక స్వాముల వారు భక్తిపూర్వకంగా నిర్వహించారు. వీక్షించే భాగ్యాన్ని మనం శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా వీక్షించి స్వామి అమ్మవార్ల అనుగ్రహాన్ని మనమంతా కూడా పొందుదాం. మరి ఆర్జిత కళ్యాణోత్సవానికి విచ్చేసినటువంటి భక్తులందరి భావన కూడా వారందరి ముఖార విందం ఒకే విధంగా స్వామివారిని నేరుగా ఉభయనాంచారులతో ఒకే సింహాసనం పైన వేంచేపు చేసి స్వామి అమ్మవార్లను చూసి భక్తిభావంతో తిరిగి మళ్ళీ కళ్యాణాన్ని చూసే అదృష్టాన్ని మాకు కలిగించమని వేడుకుంటూ ఉన్నారు. అర్చక స్వాముల వారు అక్షతారోపణ కైంకర్యాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఆ తదుపరి అతిథి సత్కారం, కర్పూర మంగళ నీరాజనను సమర్పణ చేస్తారు. గోవింద గోవింద. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు,
కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పేరు కళా జవరాలే పెండ్లి కూతురు, పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. పేరు కళా జవరాలే పెండ్లి కూతురు, పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. బిరుదు పెండెము